హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సిగ్నేచర్ స్టూడియోలో సాంబశివరావు మాట్లాడిన మాటలకు మనం ఇస్తున్న కౌంటర్లు మీరు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ పర్టికులర్ టాపిక్ గురించి ప్రతి ఒక్కళ్ళు వినాలి. ఎందుకంటే అసలు చరిత్రతో సంబంధమే లేకుండా చారిత్రక పురుషుడిగా ఒకరిని చెప్పుకుంటూ అతనే దేవుడని ప్రచారం చేసుకుంటున్న వాళ్ళు కూడా హిందూ గ్రంథాలు లేకపోతే హిందూ ఇతిహాసాల్లో జరిగిన వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా అంటూ కామెడీలు చేస్తూ ఉన్నారు. మరి ఆ కామెడీ గురించి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వివరణ ఇచ్చుకుని తీరాలి. ఇలాంటి వాళ్ళ కోసం కాకపోయినా మన వాళ్ళ కోసం. సో చూద్దాం. సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో అయిందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆలోచనలో కొంత నేను పరిశోధన చేసేటప్పుడు నాకు 2 విషయాలు అడ్డుపడ్డాయి. నేను హిందూ మతాన్ని నుండి బయటికి రావాలి అని అంటే నాకు 2 విషయాలు అడ్డుపడుతున్నాయి. అంటే గొంతులో ఎలుక ఎలాగా అడ్డుపడుతున్నాయి. ఏంటి ఆ 2 విషయాలు? రామసేతు, తర్వాత ద్వారక. రామసేతు రామాయణంలో రాసింది ఇప్పుడు కూడా ఉంది కదా, మరి అది చారిత్రక ఆధారం కదా, మరి దేవుడు ఉన్నట్టే కదా, రాముడు ఉన్నట్టే కదా, మరి ఏదో దాని గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ద్వారకా విషయంలో కూడా అది కూడా కృష్ణుడు పరిపాలించినటువంటిది, మునిగిపోయింది ఉంది కదా, మరి అవన్నీ ఉన్నప్పుడు మనం ఆలోచించడం కరెక్ట్ కాదేమో, ఇదంతా కూడా ఇది నిజమేమని. అంటే కొంతకాలానికి ఏమొచ్చిందంటే మళ్ళీ ఆ క్రమంలోనే ఒక డౌట్ వచ్చింది నాకు. ఏంటంటే అసలు ఈ హిందూ మత గ్రంథాలన్నీ కూడా కరెక్ట్ అయితే, నిజమే కనుక అయితే, మంది పూర్వకాలం నుంచి ఉంది సనాతన ధర్మం అంటున్నారు. మంది సనాతన ధర్మమే కనుక మందైతే కేవలం ఇండియాకి ఎందుకు పరిమితమైంది? అన్నిటికంటే ముందున్నది కదా. అన్నిటికంటే ముందున్నటువంటి మతం ఏదైతే ఉంటుందో కనీసం అది అట్లీస్ట్ 50% అన్నా ఉండాలి వరల్డ్ వైడ్గా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా. సగం వరకన్నా వ్యాపించి ఉండాలిగా. కేవలం మన ఇండియా దాటి బయటికి ఎందుకు పోవట్లేదు అది? సాంబశివరావు గారు, మీకు తెలిసి మాట్లాడుతున్నారో బలిసి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ దిక్కుమాల లాజికల్ తోటి చంపేస్తున్నారండి బాబు. ఇప్పుడు హిందూ మతం ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి, అసలు సృష్టి ఆది నుంచి ఉన్నది కాబట్టి కనీసం 50% ఉండాలి అంటున్నారు. సరే, మీరు ఇది క్రిస్టియానిటీ గొప్పది అనుకుంటున్నారుగా, క్రిస్టియానిటీ ప్రపంచంలోకెల్లా తోపు మతం అనుకుంటున్నారుగా, మరి ఆ క్రిస్టియానిటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉందనుకుంటున్నారా? పోనీ అసలు ఇదంతా పక్కన పెట్టండి, ఈ రోజుకు కూడా హిందుత్వం ఎక్కడైతే పుట్టిందని మీరు చెప్తున్నారో ఆ పుట్టిన భారతదేశంలో ఇంకా సుస్థిరంగా సుభిక్షంగా ఉంది. భారతదేశంలో హిందుత్వం ఉండటం వల్లే ప్రపంచం అంతా కూడా బాగుంది. ఇది నేను గుండె మీద చేసుకుని గర్వంగా చెప్తా. ఎందుకంటే నా మతం వాళ్ళు ఉన్నారా లేరా అనే మాటతో సంబంధం లేకుండా లోకా సమస్త సుఖినోభవంతో కోరుకుంటున్న సనాతన ధర్మం ఒక్క భారతదేశంలో అద్భుతంగా ఉంటే చాలు, యావత్ ప్రపంచం విశ్వం అంతా బాగుంటుంది. కానీ మీ మతం ఏదైతే ఉందో క్రైస్తవ మతం, ఆ క్రైస్తవ మతం ఎక్కడ పుట్టింది? జెరూసలేంలో, అంటే ఇజ్రాయెల్లో పుట్టింది అని చెప్తారు. మరి ఇజ్రాయెల్లో పుట్టిన క్రైస్తవ మతం 50% పక్కన పెట్టండి, 5% ఎందుకు కావాలా? ఇప్పటికి కూడా లెస్ దాన్ 2% అక్కడ ఇజ్రాయెల్లో, తెలుసా? పోనీ ఇజ్రాయెల్లో లేకపోతే ప్రపంచం అంతా కుమ్మేస్తున్నాం అనుకుంటున్నారేమో. మబ్బుల్లోంచి బయటికి రండి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం యొక్క జనాభా ఎంత ఉంది అంటే కేవలం 31.6%. అంటే ప్రపంచంలో ఇంకా 69.4% జనాభా యేసు అంటే ఎవరో తెలియని వాళ్ళు, యేసు నమ్మని వాళ్ళు, యేసుని చీగొట్టేవాళ్ళు ఉన్నారట, తెలుసా? మరి ఎందుకు ఇట్లా జరుగుతుందంటారు? మీరు ఈ పాటికి కనీసం 50% అన్నా వచ్చుండాలి. అంటే మీ మొత్తం కూడా బుస్కే. ఆల్రెడీ ఈ 31.6% కూడా అఫీషియల్. దీంట్లోంచి చాలామంది ఇప్పటికే బయటకు వచ్చేసి క్రిస్టియానిటీని విడిచిపెట్టేసి నాస్తికులుగా మారుతున్న వాళ్ళు, ముస్లింలుగా మారుతున్న వాళ్ళు, హిందువులుగా వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ఏమీ సాలదన్నట్టు చర్చిల్ని వాటిని రెస్టారెంట్లకి, బార్లకి, పబ్బులకి వీటికి అమ్మేస్తున్న వాళ్ళు బోచుడు మంది. ఇవే కాకుండా సాటానిక్ చర్చెస్ అని కొత్తగా కొన్ని వచ్చినాయి. అలాగే ఇంకొన్ని చర్చిలు ఉన్నాయి, న్యూడ్ చర్చిలు అని చెప్పేసి. గూగుల్ కొట్టుకుని చూసుకోండి, అన్నీ వస్తాయి. క్రైస్తవ్యం ఇన్ని రకాలుగా భ్రష్టు పట్టేస్తుంది ఆ మిగిలిన దాంట్లో కూడా. మరి మీరు దేన్ని చూసి మురిచిపోతున్నారు? మరి ఇవన్నీ చూసి ఇదంతా కరెక్ట్ కాదు, దీన్ని మనం చీకొట్టి బయటకు వచ్చేయాలని మీకెందుకు అనిపించట్లా? ఎందుకంటే మీకు యేసు రుచిగా ఉంది కాబట్టి యేసు నోట్లో పెట్టుకుంటున్నారు. అదే యేసు రక్తం రుచిగా ఉంది కాబట్టి దాన్ని నోట్లో వేసుకుని అలా బతికేస్తున్నారు, అంతే కదా. కానివ్వండి, మీకు నచ్చింది కాబట్టి మీరు నచ్చిన సాంబార్ మీకు పిస్తాబహారు. విష్ణు చక్రం అని చెప్పేసి బాణాలని, విగ్రహాలని, ఆలయాలని, సూర్య దేవాలయం అని, కొన్ని దేవాలయానికి 30,000 ఏళ్ళ చరిత్ర ఉందని, ఇవన్నీ తవ్వకాల్లో సైంటిస్టులు చెప్తా అవన్నీ కూడా విన్నారా? పోనీ నేనేదో డిబేట్ చేయాలని లేదు, మీలాగనే అన్వేషించిన అన్వేషకుడిగా అడుగుతున్నా. ఖచ్చితంగా అండి, సంతోషం. మీరు ప్రశ్న అడగటం నా సంతోషం. కొన్ని ఆలయాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే అంత పురాతనమైనవి అని అంటున్నారు కదా, మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? ఖచ్చితంగా నేను కూడా విన్నాను. నిజం చెప్పాలంటే అవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో
వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక పేరు మీరు ఇన్నే ఉంటారు. లేదు, ఆర్కియాలజీ అనే నేను డిపార్ట్మెంట్ చెప్తాను ఒకటి నేను చెప్తా వాటి గురించి నేను చెప్తాను. వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పి ఒకటి పని చేస్తుంది ఈ మధ్య బలంగా. వాటి పూర్వాపరాలకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటిలో వచ్చేటటువంటి న్యూస్ అన్నీ కూడా ఏంటంటే కొంతమంది అవి నిజాలు అనుకుంటున్నారు. అవి ఎంతవరకు నిజం, అసలు ఎవరు ఆ పరిశోధనలు చేసిన వాళ్ళు ఎవరు, అది ఎక్కడుంది, అసలు దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు చేశారు, చేసినటువంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ దేనికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, దీని గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక విష్ణు చక్రం అన్నారు. విష్ణు చక్రం కాదు అది. ఇప్పుడు అమెరికాలో ఎక్కడో చక్రం బయటపడింది అంటున్నారు కదా, అది విష్ణు చక్రం కాదు, శ్రీచక్రం అంటారు. ఇప్పుడు పుకార్ ఏదైతే వస్తుందో అది విష్ణు చక్రం కాదు, శ్రీచక్రం అంటే. విష్ణు చక్రం అంటే విష్ణువు ధరించినటువంటి ఆయుధం. శ్రీచక్రం అంటే అది ఒక మంత్రానికి సంబంధించినటువంటి కోణాలు అవన్నీ ఉంటాయి దానికి. ఆ శ్రీచక్రం అనేది అమెరికాలో పలానా ఏరియాలో బయటపడింది, అది ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో వ్యాపించిందని చెప్పి ప్రచారం చేస్తుంది. ఇంతకీ ఎవరు ఏ శాస్త్రవేత్త చెప్పాడండి అది అక్కడ ఒక చక్రం కనపడిందని? చెప్పండి. ఏ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు పరిశోధన చేశారు, ఎప్పుడు పరిశోధన? ఓ అబ్బో, డిపార్ట్మెంట్లు శాస్త్రవేత్తలు భలే అడుగుతున్నావయ్యో. మరి ఇప్పుడు యేసు పుట్టాడని, యేసు పలానా తేదీన సిలువేయబడి సచ్చాడని, యేసు మళ్ళా 3వ రోజున లేచాడని, ఇప్పుడు ఉన్నది ఆయన సమాధి అని చెప్పేసి ఏ శాస్త్రవేత్త నిర్ణయించాడు, ఏ శాస్త్రవేత్త తీర్మానం చేశాడు చెప్పండి? ఒక దానికి లేదు. అవి మాత్రం ఎగేసుకుంటూ నమ్ముతారు. ఇందాక చెప్పాక ఆయన మీకు రుచిగా ఉందని రక్తం, అందుకని నమ్ముతారు. మరి హిందూ కాడికి వచ్చేపాటికి మాత్రం శాస్త్రవేత్తలు చెప్పాలి, శాస్త్రాలు చెప్పాలి, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లు కావాలి, అన్నీ కావాలి. ఈ రోజు కూడా ప్రపంచంలో యేసుక్రీస్తు సమాధిగా ప్రచారం అవుతున్న 3 సమాధులు ఏవైతే ఉన్నాయో, అంటే 3 అనేది మేజర్గా ప్రచారంలో ఉన్నాయి. ఈ కాకుండా ఇది కూడా యేసు సమాధులు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పుట్టించారు. భారతదేశంలో కూడా ఒకటి తయారు చేసి చెప్తా ఉన్నారు. మీరు చెప్తున్న ఆ 3 సమాధులు అంటే టాల్పట్ టూంబ్ కావచ్చు, లేకపోతే గార్డెన్ టూంబ్ కావచ్చు, హోలీ చర్చ్ ఆఫ్ సెపుల్కా కావచ్చు, ఇవన్నీ కూడా యేసు ఎక్కడ చనిపోయాడు, యేసు ఎక్కడ పుట్టాడు అంటానికి ఆధారం కాదు. యేసు యొక్క చరిత్రని అంటే చూపించడం కోసం మీరు సృష్టించుకున్న ఆధారాలే అని ప్రపంచం అంతా కూడా కోడై కుక్కై కొత్తా ఉన్నాయి. మరి ఇన్ని అబద్ధాలని నువ్వెట్ట నమ్ముతున్నావు సంవత్సరం చెప్పు? అలాగే బైబుల్ గురించి అంటున్నావు. బైబుల్ పాత నిబంధనకు సంబంధించిన ఏ ఒక్క గ్రంథానికైనా చారిత్రక ఆధారం ఉందా? అలాగే కొత్త నిబంధనకి సంబంధించిన మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్నిటికీ చారిత్రక ఆధారాలు ఉన్నాయి? ఉంటే గనక ఎందుకని వాటిని బయట పెట్టట్లేదు వీటికి చెప్పండి. లేదంటే ఆ పుస్తకాలన్నీ ఉన్నప్పుడు మరి యేసుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఎందుకు కనపట్లే? ఇప్పటికి కూడా హేరోదు రాజు నాణ్యాలు కనపడుతున్నాయి, కైజర్ అదే సీజర్కి సంబంధించిన నాణ్యాలు కనపడుతున్నాయి కదా. మరి యేసుక్రీస్తుకు సంబంధించి నిజంగా దేవుడు అయ్యి ఉంటే ఆ దేవుడిని మీరు గుండెల్లో పెట్టుకునే ఉంటే ఎందుకని మీ దేవుడికి సంబంధించిన ఒక బట్టో లేకపోతే ఒక గుడ్డో లేకపోతే ఒక కొరడా దెబ్బో, అదే కొరడా దెబ్బలు కొట్టిన కొరడానో లేకపోతే మేకులో లేకపోతే చెక్కలో ఏదో ఒకటి ఎందుకు దాచుకోలే మీరు? ఏమీ కాకపోతే పైన పెట్టారు కదా ఇది అదే ముళ్ళ కిరీటం, అది అన్న దాచుకుని ఉండాలిగా. అది కాకుండా ఈ రోజు కూడా స్టైల్గా మీ యేసుక్రీస్తు నెత్తిమే పెడతారు కదా INRI అని చెప్పేసి, యూదుల రాజు అని చెప్పేసి. మరి ఆ INRI అనే బోర్డు అక్కడ దొరికిందా? ఎందుకంటే అప్పటికి ఇంగ్లీషే లేదు కదా. అయినా కూడా మీ యేసు నెత్తి మీద ఇంగ్లీష్లో బోర్డు రాసినట్టు ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా సిలువల మీద రాసుకుంటారుగా. అంటే మీకు నచ్చితే మీరు ఏదైనా చేస్తారు. ఎదటోడికి వచ్చేపాటికి మాత్రం దారాలు కావాలి, ఆధారాలు కావాలి. ఏం బతుకులరా అయ్యా ఒక్కొక్కడి. రామసేతుని చూశారు మీరు, మైండ్లో ఆలోచించారు మతం మారాలా వద్దా, లేదా ఏదేమైనా. అవును, ఒక పక్క ద్వారకని అవి ఛానళ్ళు నన్ను ఆపినాయి. అట్లాగా చరిత్ర ఉంది కాబట్టి అంత పాతది అని అంటున్నారు కాబట్టి సో మనం ఆలోచించాల్సిందే, తొందరపడకూడదని చెప్పేసి నేను మళ్ళీ అన్వేషణ స్టార్ట్ చేశాను. ఆ రోజుల్లో నేను లైబ్రరీలో ఒక పుస్తకం చదివానండి, ఈనాడు పుస్తకం. అప్పట్లో మన ఇంటర్నెట్ పెద్దగా అందుబాటులో లేనప్పుడు ఈనాడు ఆదివారం బుక్స్ వస్తుంటాయండి, కవర్ పేజీలు వస్తాయి. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారో కానీ ఇన్ఫర్మేషన్ చక్కగా భలే ఇస్తారు. రామసేతు గురించి నేను అప్పట్లో దాంట్లో బాగా పూర్తిగా చదివిన తర్వాత ఆల్రెడీ రామాయణంలో కూడా రాసి ఉంటుంది కదా, రామాయణం అంతా కూడా చదివాను. నేను ఇప్పుడు వీటి గురించి చెప్తా, లేదంటే రేపు చెప్పండి, ముందు చెప్పమంటే చెప్తాను. చెప్పండి. ఇట్లాగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ రామసేతు విషయానికి వస్తే మనకి రామాయణంలో ఒక చోట రాసి ఉంటుంది, అది నేను దాన్ని చదివి వినిపిస్తాను అనేది నేను చదివి వినిపిస్తాను. ఇది మనకి రామసేతు గురించి వచ్చేసి వాల్మీకి రామాయణం యుద్ధకాండ 22వ సర్గలో ఉంటుందండి. మనకి ఈ సందర్భంగా చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, వీళ్ళు మొదటి రోజు కట్టినది 14 యోజనాలు వంతెన కట్టింది. మొదటి రోజు ఈ వానరులు అంతా కలిసి కట్టింది. మొదటి రోజు 14 యోజనాలు, రెండో రోజు కట్టింది 20 యోజనాలు, మూడో రోజు కట్టింది 21 యోజనాలు, నాలుగో రోజు కట్టింది 22 యోజనాలు, ఆ తర్వాత 5వ రోజు వచ్చేసి 23 యోజనాలు కట్టినట్టుగా ఉంటుంది.
మొత్తం మీద వచ్చేసి 100 యోజనాలు ఇల్లు కట్టింది. 100 యోజనాల దూరాన్ని కట్టారు. అయితే ఇప్పుడు యోజనము అంటే ఎంత అనేది ఒక పెద్ద ఎవరికి ఇప్పుడు కూడా కష్టం. గూగుల్లో చూస్తేనేమో చాలా చూపిస్తుంది. ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో మీరు, యోజనము అంటే ఎన్ని కిలోమీటర్లు లేదా ఎన్ని మైళ్ళు అనేది. మీకు వచ్చిన డౌట్ చెప్పండి. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే మనకు చూపిస్తే దాదాపు 11 మైళ్ళు 11 కిలోమీటర్లు చూపిస్తుంది ఒక యోజన వచ్చేసి నెట్లో. నేనేం చేశానంటే అసలు అంత మనకొద్దు, ఒక యోజన ఈక్వల్ టు 3 మైళ్ళే వేద్దాం, తక్కువలో తక్కువ. ఎందుకు పండగ డిస్కౌంట్లు ఇస్తున్నారు? మనం ఆ నెట్లో విషయానికి వచ్చేనే 11 మైళ్ళు ఎంతో చూపిస్తుంది సపోజ్. ఇక్కడ 3 మైళ్ళే తీసుకుందాం మనం ఒక యోజన. అప్పుడు 100 మైళ్ళు వచ్చేసి 100 యోజనాలు వచ్చేసి ఎంత అప్పుడు 300 మైళ్ళు. 100 యోజనాలు 300 మైళ్ళు. ఒక మైలు ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్. ఆ లెక్కన మరి 300 మైళ్ళు వచ్చేసి మనకి 300 మైళ్ళు వచ్చేప్పుడు ఎంత అవుతుంది? 300 కిలోమీటర్లు. క్యాలిక్యులేషన్స్ ఏం కాదులే సార్, మీకు వచ్చిన డౌట్ ఏంటి? ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రామాయణంలో వాల్మీకి చెప్పినటువంటిదేమో 480 కిలోమీటర్లు చూపిస్తుంది నాకు. అది తక్కువలో తక్కువ వేసుకుంటే వంతెన పొడవు. మరి ఇప్పుడు చూస్తే ఎంత ఉంది అక్కడ? 33 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు అట్లా ఉరామరిగ్గా అక్కడ మనకు కనపడతా ఉంది. మరి వాల్మీకి ఏమో 480 కిలోమీటర్లు వంతెన పొడవు అని రాస్తే మరి 33 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు పుట్టిన దుర్గం చెరే 100 కిలోమీటర్లో ఉండేది, 100 ఎకరాల్లో ఉండేది. ఇప్పుడు 30 ఎకరాలు ఏదో సంథింగ్. ఇప్పుడు దాన్ని ఇలా అనుకోవడానికి లేదు. కారణం మన పరిస్థితుల్లో చాలా కారణం చెప్తాను నేను. కారణం చెప్తాను. ఇప్పుడు ఇది వంతెన ఎలా ఎక్కడ కట్టారు? మనం ఏదన్నా బయట ఎక్కడన్నా కడితే అది శిథిలం అయిపోయిందండి, లేదంటే అది ఇంకోటి ఏదో అయిపోయిందని చెప్పొచ్చు. సముద్రానికి ఈ దరి నుంచి ఆ దరికి కట్టి ఉంది వంతెన, దీని ప్రకారం. కానీ మరి అది సముద్రం ఎండిపోయింది అనుకోవాలట్టయితే మరి 480 కిలోమీటర్లు పొడవు ఎక్కడ, 33 కిలోమీటర్లు అంటే దాదాపు 450 కిలోమీటర్ల వంతెన ఏమైపోయింది? సరే, క్యాలిక్యులేషన్స్లో మీకు ఏమైపోయిందో మాట్లాడదాం కానీ సాంబశివరావు గారు, మీ లాజిక్ కరెక్టే. ఇలా ఆలోచించడం ప్రతి ఒక్కళ్ళకి అవసరం కూడా, గుడ్డిగా ఏది నమ్మేయకూడదు. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, లెక్క ఎంత పర్ఫెక్ట్గా లెక్కేసి చెప్తున్నాను అంటున్నారు కదా, 1.6 కిలోమీటర్ అంటే 1 మైల్ అని చెప్పేసి. సో ఇక్కడ మైల్స్ అనే దాని మీద మీకు క్లారిటీ రావాలి. ఎందుకంటే ఒక్కసారి బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజుకు చూసుకుంటేనే కాలాలు లేకపోతే కొన్ని కొలతల యొక్క లెక్కలు ఏ విధంగా మారిపోయినాయో మీకు తెలుసా? ఈరోజు సింపుల్గా చెప్పాలి అంటే బిలియన్స్ అంటే ఈ రోజున 100 కోట్లని 1 బిలియన్ అంటున్నారు, అంటే 10⁹ని 1 బిలియన్ అంటున్నాం. కానీ 1970 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళ లెక్క ప్రకారం బిలియన్ అంటే ఎంతో తెలుసా? 10⁻12 అంటే 1,00,000 కోట్లు. దీన్ని యూఎస్లో అప్పట్లో ఏమనేవాళ్ళు అంటే మిలియర్డ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మిలియర్డ్ అనే పదం వాటలా, ఎందుకంటే బిలియన్ అనే దాన్ని 100 కోట్లకు మార్చేశారు కాబట్టి ఇంకా మిలియర్డ్ అంటే 1,00,000 కోట్లు అనే లెక్కలో వాడేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు 1970 దాకా బిలియన్ అంటే 1,00,000 కోట్లనే వాడారు. కానీ 1970 నుంచి బిలియన్ని 100 కోట్లకు మార్చేశారు. ఎందుకు మార్చారంటారు? ఎందుకంటే కాలక్రమేణా చాలా లెక్కలు చాలా కొలతలు మారిపోయాయి. మీరు అన్నట్టు కొన్ని ఈ దూరాలు ఏవైతే ఉన్నాయో దాని లెక్కే చూసుకుందాం. ఈ రోజున ఇంటర్నేషనల్గా మైల్ అనే పదం మీరు వాడారు కాబట్టి ఆ మైలే ఒకసారి చూద్దాం. ఐర్లాండ్ వాళ్ళ ప్రకారం 1 మైల్ అంటే ఎంతో తెలుసా? 2.048 కిలోమీటర్లు. అలాగే స్కాట్లాండ్ వాళ్ళ లెక్కల్లో మైల్ అంటే ఎంతో తెలుసా? 1.8 కిలోమీటర్లు. ఇక డానిష్ అంటే డెన్మార్క్ వాళ్ళ లెక్కల్లో చూస్తే 7.5 కిలోమీటర్లు 1 మైల్ అన్నమాట. అంటే 7.5 కిలోమీటర్లకి 1.8 కిలోమీటర్లకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. కాబట్టి ఆ రోజుల్లో వాల్మీకి గారు చెప్పిన యోజనము అంటే ఎంత అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలని ట్రై చేశారు. చూసారా? మీకున్న ఈ భౌతికమైన లౌకికమైన నాలెడ్జ్ చేసుకుని మీకు హ్యాట్స్ ఆఫ్ అయ్యా నిజంగా. ఇక ఆ తర్వాత జర్మనీ ప్రకారం చూసుకుంటే 1 మైల్ అంటే ఎంత తెలుసా? 7,586 మీటర్లు, అంటే 7.5 కిలోమీటర్లు సుమారు వీళ్ళది కూడా. ఇక బ్రిటిష్ వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే 1.6 కిలోమీటర్స్ మైలు. నువ్వు ఏదైతే లెక్క చెప్పావో అది, ఎందుకంటే నీకు బ్రిటిష్ వాడిదే రుచి కాబట్టి బ్రిటిష్ వాడి లెక్కే చెప్పావు, కాదంటలేదు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ప్రకారం చూసుకుంటే 1.609, కాకపోతే బ్రిటన్ కంటే కూడా కాస్త యూనిట్లు 1 మీటర్స్ లెక్కల్లో ఎక్కువ ఉంది. ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఈ మైల్ని కొలుస్తున్నారు. అలాగే వెయిట్స్కి కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లాంటి కొలత ఉంది. ఒక చోట గ్రామ్స్ అంటారు, ఒక చోట ఔన్స్ అంటారు, ఇంకో చోట ఇంకో యూనిట్తో కొలుస్తూ ఉంటారు. అలాగే యోజనాలు అనే దానికి త్రేతాయుగంలో అంటే 27 లక్షల సంవత్సరాల క్రితం ఏ లెక్క చెప్పారో అని ఇప్పుడు కొలతేయాలని చూస్తున్నా చూడు. నీలాంటి వాళ్ళు భారతదేశంలో ఆనాడు ఇంజనీర్లుగా లేపబట్టి భారతదేశం బతికుంది తెలుసా?
కర్మ. పోనీ ఇంత పక్కా లెక్క అడుగుతున్నావు కదా, నేను ఒక లెక్క అడుగుతా చెప్పు. బైబుల్ ప్రకారం యోమ్ అంటే మీరు చెప్తున్నారు కదా, దేవుడు మొదటి రోజు నీ సృష్టించాడు, రెండో రోజు నీవు సృష్టించాడు అని. ఆ మొదటి రోజుకి రెండో రోజుకి మధ్య తేడా 24 గంటల, కొన్ని సంవత్సరాల, కొన్ని వందల సంవత్సరాల, కొన్ని వేల సంవత్సరాల? మీ బైబిల్ పండితులు అందరినీ ఒకేలాంటి ఆన్సర్ చెప్పమను, చెప్పలేరుగా. ఒకవేళ మీరు చెప్తున్న లెక్క ప్రకారం మొదటి రోజుకి రెండో రోజుకి తేడా 24 గంటలే అయితే కనుక ఆ 24 గంటల లెక్క మీద చర్చ కూర్చుందాం. కాదు ఈ లెక్కను ఇప్పుడు దాకా ఎవరో క్లారిటీగా ఇవ్వలేదు అంటే కనుక రామసేతు లెక్కల విషయంలో కూడా మూసుకుని కూర్చో. ఎందుకంటే 27 లక్షల సంవత్సరాల క్రితం యోజనం అంటే ఎంతో, బెత్తడు అంటే ఎంతో, జానడు అంటే ఎంతో ఎవరికి తెలియదు కదా. ఎందుకంటే అప్పుడు మనుషులు ఒక్కొక్కళ్ళు 12 అడుగులు 17 అడుగులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళ జానకిను మన జానకి తేడా లేదా? అప్పుడు ఒక్కొక్కళ్ళు 17 అడుగులు ఉండేవాడు అడుగు సైజుకిను మన అడుగు సైజుకి తేడా లేదా? ఆ రోజుల్లో అందరూ నీలాగా పొట్టుకుంజంగాళ్ళు కాదు కదా. కాబట్టి అప్పటి కాలమానాన్ని బట్టి లెక్కలు ఉంటాయి. అవి ఇప్పటికీ అదే లెక్కలతో ఉండాలని వాసించడం ఏదైతే ఉందో దాన్ని మూర్ఖత్వం అంటారు. ఒకవేళ అటువంటి లెక్కే నువ్వు కావాలి అనుకుంటే జస్ట్ 2000 సంవత్సరాల క్రితమే చచ్చిపోయిన మీ యేసు తాలూకు లెక్క ఏదైతే ఉందో దాన్ని అడుగు. ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఏ తేదీని పుట్టాడు అని చెప్పేసి. దమ్ముంటే మీ దేవుడు పుట్టిన దానికి ఇదిగో డేట్ ఇదే 25వ తేదీ డిసెంబర్న పుట్టాడు, కావాలంటే పలానా సంవత్సరం ఇదిగో క్యాలిక్యులేషన్ అని చెప్పేసి తీసుకురా మాట్లాడదాం. మీ బతుక్కి క్యాలెండర్, ఏసు పుట్టక ముందు ఒక క్యాలెండర్, పుట్టాక ఒక క్యాలెండర్, పుట్టిన తర్వాత జూలియన్ క్యాలెండర్కి ఒక లెక్క, గ్రెగోరియన్ క్యాలెండర్కి ఒక లెక్క. కాలాన్ని లెక్కేసుకోవటం కూడా చేతగా నువ్వు అప్పుడు 27 లక్షల సంవత్సరాల క్రితం జరిగిపోయిందని చెప్తున్నా. అంటే నాది కూడా నోటి లెక్కే చెప్తున్నా కదా, ఎందుకంటే అది కొన్ని యుగాల క్రితం జరిగిపోయిన సంఘటనలు. దానికి ఇప్పుడు లెక్కలు అడుగుతున్నావు చూసావా? బాబా నీ బూతులు నీ భవిష్యత్తు. అలాగే ఎప్పటికైనా చెప్పాలంటే ఈ బైబిల్ ప్రకారం చెప్తున్న యోమ్ అంటే ఏంటి? 24 గంటల, 76 గంటల, లేదా 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, ఇంకా ఎక్కువ? అది చెప్పగలిగిన రోజున మాట్లాడండి. అలాగే క్రీస్తు చచ్చిపోయిన డేట్ అయినా సరే, పుట్టిన డేట్ వదిలేసేయండి, చచ్చిపోయిన డేట్ అయినా మేము పక్కాగా చెప్పగలుగుతాం అనుకుంటే చెప్పండి. ఆ డేట్ కూడా చెప్పుకోలేక ఇక గుడ్ ఫ్రైడే అని చెప్పి సంవత్సరానికి ఒక రోజు ఏదో ఒక గుడ్వారం, అదే అంటే శుక్రవారం చేసుకుంటున్నారు. కేవలం పేరులో గుడ్ ఫ్రైడే ఉందనే మరి గుడ్లు కూడా పంచుకుంటారు ఆ తర్వాత వచ్చే ఈస్టర్ పండగకి. ఏదో అట్లే మీ సావు మీరు ఎట్టగొట్ట సావండి. కానీ హిందూ గ్రంథాల నుంచి క్వశ్చన్ చేసినప్పుడు, వాటి చారిత్రక ప్రామాణికతని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా మీ చారిత్రకతకి సమాధానం చెప్పుకోవాలి. ఆ విషయం మర్చిపోతున్నావా? హిందూ గ్రంథాల గురించి, రామసేతు గురించి నువ్వు లేపిన ప్రశ్నకి నేను తర్కబద్ధంగా ప్రామాణికంగా సమాధానం చెప్పా. మరి అంతే తర్కబద్ధంగా అంతే ప్రామాణికంగా బైబుల్ గురించి నువ్వు సమాధానం చెప్పగలను అనుకుంటే బైబుల్ కాల నిర్ణయం చేసి చెప్పు. ఓకే హిందూ బంధువులారా, చూస్తున్నారు కదా, ఇది హిందుత్వంలోని చారిత్రక అంశాల గురించి వీళ్ళు ప్రశ్నిస్తున్న విధానం. మరి వాళ్ళ దేవుడి యొక్క చారిత్రకతను మనం ప్రశ్నించి మీ దేవుడు పొట్టలేదురా బాబు అంటే మాత్రం పొట్లాలు పిసికేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక ద్వారక గురించి కూడా మాట్లాడాడు. ద్వారక అనేది కృష్ణుడిదని ఇంకా రుజువు అవ్వలేదు. అది ద్వారక కృష్ణుడిదని రుజువు అయిందా లేదా కాదు. ఇక్కడ ద్వారకకి కాల నిర్ణయం చేశారు. కార్బన్ డేటింగ్ ద్వారా చెప్పింది ఏంటంటే ఇది 5000 సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పేసి చెప్పారు. 5000 సంవత్సరాల క్రితం నాటిది అంటే అంచనాగా చూసుకుంటే అది ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఏలిన దానికి సరిపోతుంది. ప్రస్తుతానికి ఇదే. దీని తర్వాత ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా కూడా నిజాలు తెలియచ్చు. తెలిసేదాకా కొంచెం దారం కట్టుకుని ఆపుకో. మరి అతిమూత్ర వ్యాధి వచ్చినట్టు చేయకూడదు అలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ దేశపు ప్రధానమంత్రి సాక్షాత్తు ద్వారకలో సబ్మెరైన్ ద్వారా వెళ్ళి అక్కడ పూజలు చేసి వచ్చారు. అంటే ఈ దేశపు ప్రధానమంత్రి దాన్ని నమ్ముతున్నారు. నువ్వు బోడిగాడు నమ్మితే ఎంత, నమ్మపోతే ఎంత చెప్పు. అలాగే ఉత్తరప్రదేశ్లో రీసెంట్ కాలంలో చూసుకున్నట్లయితే కనుక 2021లోనే సినోలి అనే ప్రాంతంలో 2100 సంవత్సరాలు అంటే సామాన్య శకానికి పూర్వం 2100 సంవత్సరాలు అంటే ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే సుమారు 4000 పైచిలకు సంవత్సరాలు నాటే రథాలు భూమిలో దొరికాయి. ఇది ఒక అంచనాతో నిర్ణయించిన కాలమే తప్ప యథాతథంగా ఇది ఇన్ని సంవత్సరాల క్రితమే జరిగిందని చెప్పేది కూడా కాదు. కానీ భారతదేశపు చరిత్రకు వచ్చేపాటికి మాత్రం ప్రతిదాన్ని చాలా కన్వీనియంట్గా పక్కకు తోసేయటం, వాటికి పౌడర్ రాసి పక్కన పడేయటం, ఇవన్నీ కూడా మీలాంటి మిషనరీ పెంపుడు కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు సృష్టిస్తున్న కట్టుకథలే. నిజానికి భారతదేశంలో ప్రతిదానికి చారిత్రక ఆధారాలు ఉంటాయి. ఇకపోతే వ్యక్తులకు సంబంధించిన శిలాజాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మా సనాతన ధర్మం ప్రకారం భౌతికమైన వాటికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. అందుకే చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అవశేషాలు కూడా లేకుండా వాళ్ళని ఖననం చేయరు, దహనమే చేస్తారు. చాలా తక్కువ సంప్రదాయాల్లో ఖననం చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద సంప్రదాయాల్లో దహనం చేసేస్తారు. అంటే వాళ్ళకి ఇంకా ఈ భూమి మీద రుణం తీరిపోయింది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళకిను ఈ భౌతిక జగత్తుకి ఉన్న సంబంధాన్ని పూర్తిగా తుడిపేస్తూ ఉంటారు. ఇలాంటి చోట్లకి మీరు వచ్చి ఎత్తుక్కుంటూ ఉంటారుగా. పోనీ మీ సంప్రదాయం ప్రకారం మీరు పాతేసుకుంటూ ఉంటారు కదా, యేసుది పక్కన పెట్టేయండి. యేసుతో పాటు తిరిగిన శిష్యులు ఎవరైతే ఉన్నారో 12 మందిలో, ఆ 12 మందిలో ఏ ఒక్కళ్ళదైనా బొక్కలు బయటికి తీసేసి, అంటే బొక్కలు అంటే మళ్ళీ లోహోల్స్ అనుకుంటారు, కాదు ఎముకలు,
మా లోకల్ భాషలో ఎముకలు బయటికి తీసేసి కార్బన్ డేటింగ్ చేపించి ఇదిగో ఇది ఈ కాలానికి సంబంధించిన వ్యక్తి, ఇతనే పలానా మత్తయ్య, పలానా అత్తయ్య, పలానా చెత్తయ్య అని చెప్పేసి పేర్లు చెప్తారా? మీకు సంబంధించిన ఏ దానికి ఆధారం ఇవ్వలేని మీరు హిందుత్వాన్ని మాత్రం ప్రతి ఒక్కడు ఏలెత్తు చూపిస్తానని తైక్కుమని బయలుదేరుతూ ఉన్నాడు. మీరు బయలుదేరితే ఎగేసుకుంటా కూర్చోటానికి, లేకపోతే చేతులు మేకులు కొట్టు కూర్చోటానికి మేమన్నా శాతగాని గొర్రెలు అనుకున్నారా? హిందూ బంధువులరా, సనాతన ధర్మం ముమ్మాటికి శాశ్వతమైన ధర్మం, పురాతనమైన ధర్మం, నిత్య నూతనమైన ధర్మం. ఆ ధర్మాన్ని వేలెత్తి చూపిస్తున్న ఇలాంటి బ్రిటిష్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా ధీటుగా సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సిరీస్ చేస్తున్నా. దయచేసి ఈ సిరీస్లో ఉన్న పాత వీడియోస్, రాబోయే వీడియోస్ అన్ని జాగ్రత్తగా చూడండి. ఎవరైతే ఇలాంటి క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మబ్బులిడిపోయే సమాధానాలని మీరు చెప్పాలన్న ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని చూడండి, అర్థం చేసుకోండి, మీరు ఇంకో 10 మందికి అర్థమయ్యేలాగా చెప్పండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.